ఒక ఫ్యామిలీలో ఒక పిల్లని ఒకడు హరాస్ చేస్తుంటాడు, మామూలు టార్చర్ పెట్టాడు, నన్ను లవ్ చేయి అంటుంటాడు, ఎంత తిరుగుతుంటాడు, నిన్ను రేప్ చేసి పడేస్తా అంటాడు, నీ మీద యాసిడ్ పోసిస్తా అంటాడు. భయపడి ఆ పిల్లకు పెళ్లి చేసి ఫారిన్ పంపిస్తారు. ఆ పిల్ల ఒక 5 ఏళ్ల తర్వాత ఇండియాకి వస్తుంది. పాత ఫ్రెండ్స్ ని కలవడానికి పోతుంది. పోయి రిటర్న్ వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తుంది, అమ్మ నేను రేపు టికెట్లు బుక్ చేసుకున్నాను, నేను వెళ్ళిపోతున్నా ఫారిన్, నేను ఇక్కడ ఉండలేను. అంటే ఏమైంది, మళ్ళీ వాడు కలిసిండా, మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయిందా, ఏమైంది చెప్పు అంటే, ఏం లేదమ్మా, నేను కలవడానికి పోయినా కదా నా ఫ్రెండ్ చెల్లెల్ని ఒకటి ఇంతే టార్చర్ పెడుతున్నాడు. ఆ పిల్ల ఫోన్ తీసుకొని చూస్తే తమ్ముడు పెడుతున్నాడు ఆ పిల్లకు టార్చర్. నాకు ఇంకొకడు పెట్టిండు ఒకడు, ఆ పిల్లకు మన ఇంట్లో ఒక మగ పిల్లోడు పెడుతున్నాడు. అంటే నన్ను జాగ్రత్తగా ఉండు అని చెప్పిన నువ్వు వాడిని, ఇంకొక ఆడపిల్లని ఒక రెస్పెక్ట్ తో చూడని చెప్పలేకపోయినావు. నువ్వు ఫెయిల్ అయినావు తల్లిగా. మగ పిల్లల వల్ల ఆడపిల్లలు టార్చర్ పెడుతున్నాడు, నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతుంది. అంటే ఆడపిల్లకు జాగ్రత్తగా ఉండు, మగపిల్లలతో జాగ్రత్తగా ఉండు అని చెప్పేటప్పుడు మగపిల్లలకు ఆడపిల్లని రెస్పెక్ట్ తో చూడు, ఆడపిల్లని మంచిగా చూడు, ఆడపిల్లకు వాల్యూ ఇయ్యు, ఆడపిల్లను ఇంటి పిల్లలాగా చూడు, మీ అమ్మను చెల్లెల్ని చూసినట్టు చూడు అని చెప్పొచ్చు కదా.